ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి ఎంతో బాగా ఉన్నతంగా చదివించుకోవాలని, తర్వాత వాళ్ళకి ఉన్నత స్థితిని కలిగించాలని కోరుకుంటారు. దానికోసం వాళ్ళు చిన్న చిన్న సేవింగ్స్ చేస్తూ ఉంటారు. దీన్ని దోహదపరిచేందుకు సెంట్రల్ గవర్నమెంట్ వారు సుకన్య సమృద్ధి అనేది ప్లాన్ని ప్రవేశపెట్టి ఉంచారు 2015. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ వారి సుకన్య సమృద్ధి యోజనతో పాటు దీనికంటే మంచి ఫలితాలను ఇచ్చే వేరే ప్లాన్ ఏమైనా ఉందా అనేది మనం పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తే ఎల్ఐసి వారి ఇన్సూరెన్స్ పాలసీ కూడా మనకు కావలసిన విధంగా మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు మనం కంపేర్ చేస్తే ఈ సుకన్య సమృద్ధి అనేది 2015 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పుడు దాంట్లో 9.15% ఇంట్రెస్ట్ అప్పుడు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఈ 2022 సంవత్సరంలో మనం తీసుకుంటే 7.6% మాత్రమే ఉంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మొట్టమొదట మనం తీసుకున్నప్పుడు ఎంతైతే ఉంటుందో అంతా పూర్తిగా ప్లాన్ యొక్క టైం అంతా ఉంటుందనేది గ్యారంటీ లేదు. గవర్నమెంటు రివైజ్ చేస్తుంటారు. దాని ప్రకారం రేట్లు, ఇంట్రెస్ట్ రేట్లు మారుతూ ఉంటాయి, పెరగచ్చు తరగచ్చు కూడా. ఇప్పుడు మీకు 9.15% నుంచి అంటే 7 సంవత్సరాల్లో 7.6% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నడుస్తుంది. బ్యాంకులు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వారు మన ఎఫ్డీలకు కానీ మనం దాచుకునే సొమ్ముకు కానీ మనకి తిరిగి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు మన ఎఫ్డీ రేట్లు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి అయితే 5% ఉంది, మిగతా వారికి అయితే తగ్గుతోంది. అదేవిధంగా ఇప్పుడు రేపొద్దున్న 2023 సంవత్సరంలో ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి 6.5% వరకు కూడా పడినా ఆశ్చర్యం లేదు కదా. ఓకే, అదేవిధంగా కొన్ని పోలికలు కానీ లేకపోతే కొన్ని మనకి అనుకూలమైన విషయాలు ఎల్ఐసి వారి ప్రయోజనంతో పోల్చుకుంటే ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఈ సుకన్య సమృద్ధి అనే పథకం 21 సంవత్సరాలు. మనం కట్టాల్సిన సమయం 15 సంవత్సరాలు మాత్రమే. ఓకే, ఎప్పుడైనా కావాలంటే లోన్ తీసుకోవాలంటే ఇందులో అవకాశం లేదు. అలాగని కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం మానేద్దాము అనుకుంటే అవకాశం లేదు. అంటే మనకి పూర్తి సమయం వచ్చిన తర్వాత మాత్రమే అప్పటి వరకు కట్టిన అమౌంట్ని ఆధారంగా చేసుకుని ఆ రోజుకుండే ఇంట్రెస్ట్ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ తల్లిదండ్రులు అనుకున్న కోరిక నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. దీంట్లో ట్యాక్స్ ఫ్రీ ఉంది. అంటే మనం తల్లిదండ్రులు కనుక ట్యాక్స్ రిటర్న్స్ కనుక వేస్తుంటే దీంట్లో ట్యాక్స్ని మనం రిబేట్ తీసుకునే అవకాశం ఉంది, క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మనం మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే 21 సంవత్సరములు అయిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు మనకు వచ్చే మొత్తాన్ని ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అవుతుందా, ట్యాక్స్ కట్టాలా అనేది ఇదమిద్దంగా మనం ఇప్పుడు చెప్పలేం. అంటే ఒక విధంగా దీంట్లో ఉండే రిస్క్ ఏంటంటే, రిస్క్ అని చెప్పడానికి లేదు, ఒక ఆడపిల్లకు మాత్రమే మనం ఈ యొక్క సుకన్య సమృద్ధి అనే ప్లాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఒక ఇంట్లో 2 ఆడపిల్లలకు మాత్రమే ఇందులో ఈ ప్లాన్ను మనం తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో గరిష్టంగా 1.5 లక్షల వరకు మాత్రమే మనం కట్టవచ్చు సంవత్సరానికి. అంటే ఒక నెలకి ఇంచుమించు 12,000, 13,000, 12,500 అలా ఉంటుంది. మాత్రమే మనం కట్టే అవకాశం ఉంటుంది. ఇకపోతే అదే ఎల్ఐసి వారి ప్లాన్ కనుక మనం తీసుకుంటే, ఎల్ఐసి వారి ప్లాన్ ముఖ్యంగా
ఎవరి కోసమైనా తీసుకోవచ్చు. అంటే ఆడపిల్ల కోసమైనా తీసుకోవచ్చు, అబ్బాయి కోసమైనా తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం కట్టవలసిన సమయం 15 సంవత్సరములు మాత్రమే. మనకి మెచ్యూరిటీ అమౌంట్ 21 సంవత్సరంలో వస్తుంది. దీంట్లో కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఉంటుంది. దీంట్లో మెచ్యూరిటీ అమౌంట్ అంతా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అయితే అత్యంత మేజర్ మనకి అంటే ఈ తల్లిదండ్రులకు ఉపయోగపడేది ఏంటంటే, ఎప్పుడైనా కావాలంటే 2 సంవత్సరాల తర్వాత లోన్ తీసుకోవచ్చు. తర్వాత మనం మానేయాలంటే 2 సంవత్సరాల తర్వాత మానుకోవచ్చు. ఇవి ఇంకొకటి ఏంటంటే, ఆడపిల్లకి ఇవ్వచ్చు, మగపిల్లకి ఇవ్వచ్చు. తర్వాత దీంట్లో నెలకి ఇంతే కట్టాలి అని ఏమీ లేదు. మీరు మ్యాక్సిమం అంటే దాంట్లో 1.5 lakhs వరకు మాత్రమే కట్టగలం కదా. దీంట్లో అలా లేదు. మనకి ప్లాన్ చేసుకుంటాం. ఎట్లాగా మన పాపకి సాధారణంగా ప్రతి పిల్లలు అనగానే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు చాలా క్రూషియల్ పీరియడ్ పేరెంట్స్కి. అంటే 18వ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వివాహం ఇవన్నీ అయ్యేసరికంటే 18 నుంచి 25 చాలా క్రూషియల్ పీరియడ్ ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లల సందర్భంగా. కాబట్టి ఈ విధంగా కూడా మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఇందులో మాత్రమే ఉంది. ఎలా? 18వ సంవత్సరం, 19వ సంవత్సరం, 20వ సంవత్సరం, 21వ సంవత్సరం, 22వ సంవత్సరం, 23వ సంవత్సరం, 24వ సంవత్సరం మీరు అనుకున్న మొత్తం డిజైన్ చేసుకుని దాని ప్రకారం ప్రీమియం నిర్ణయించుకునే అవకాశం మనకుంది. అదేవిధంగా 25వ సంవత్సరంలో అంటే పాపకు కానీ బాబుకి కానీ 25వ సంవత్సరంలో మీకు ఆ టైంకి ఆశించిన పెద్ద మొత్తంలో డబ్బు ఏ విధమైన ట్యాక్స్ బర్డెను లేకుండా పొందే అవకాశము ఒక్క ఎల్ఐసిలో మాత్రమే ఉంది. ఇంకో అతి ముఖ్యమైన విషయం, ఎల్ఐసిలో మాత్రమే అందే సౌకర్యం ఏంటంటే రిస్క్ కవరేజ్ మరియు యాక్సిడెంట్ కవర్. సాధారణంగా ప్రీమియం కట్టే ఇంటి పెద్ద అకాల మరణం కనుక సంభవిస్తే కట్టే పాలసీలన్నీ అంతటితో ఆగిపోతాయి. దానివల్ల వారు ఊహించిన విధంగా పిల్లల భవిష్యత్తు ఉండే అవకాశం ఆగిపోతుంది. అదే ఎల్ఐసిలో అయితే ఆ సమస్య నుండి పూర్తిగా భరోసా పొందవచ్చు. సాధారణ మరణం కనుక సంభవిస్తే కుటుంబ సభ్యులందరికీ నెలవారీ కట్టే అమౌంట్ కంటే 210 రెట్లు, అదే యాక్సిడెంట్ మరణం అయితే 420 రెట్లు ధనరాశి అందుతుంది. అంతేకాకుండా పిల్లల చదువులు కొనసాగించడానికి నెల స్కాలర్షిప్ కూడా ఇస్తుంది. నుంచి ప్రీమియంలు కట్టకుండా పాలసీ చివరికి అంటే 21వ సంవత్సరానికి అధిక మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఎలా చూసినా 7% తగ్గకుండా ఎల్ఐసి నుండి మనకి ప్రతిఫలం అందే అవకాశం తప్పకుండా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల చదువులు, పెళ్ళిళ్ళ కోసం ఆశించే ఆకాంక్షలన్నీ సంపూర్ణంగా నెరవేర్చుకునే అవకాశం ఎల్ఐసి పాలసీ ద్వారా నెరవేరుతుంది. ఈ సమీక్ష మెయిన్ ఉద్దేశం సుకన్య ప్లాన్ తక్కువది లేదా తక్కువ ప్రతిఫలం వస్తుంది లేదా ఎల్ఐసిలో మాత్రమే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. రెండూ కూడా భారత ప్రభుత్వ పథకాలే, రెండూ కూడా మంచివే. కానీ మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దేనికి ఎక్కువ బెనిఫిట్ వస్తుందో మనం బేరీజ్ వేసుకోవడం సామాన్యమే కదా. ఎందులో ఎక్కువ లాభం ఉంటే దానివైపు మొగ్గుతాం కదా. మీరు కూడా మీకు తగిన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారని భావిస్తున్నాను.